సో వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఒక్క నిమిషం ఒక్కసారి రవికుమార్ గారి దగ్గరికి వెళ్దాం. రవి గారు, సెఫాలజిస్ట్ రవి గారు. గుడ్ ఈవినింగ్ అశోక్ గారు, చెప్పండి సార్. ఈ సర్వేలకి ఇప్పుడు ఈ ఎగ్జిట్ పోల్స్కి ప్రామాణికత ఎంతవరకు ఉంటుంది సార్? అంటే నేననేది ఈవెన్ మా బిగ్ టీవీకి సంబంధించిన ఎగ్జిట్ పోల్ మేము ఇచ్చాం, మేము కాన్ఫిడెన్స్గా చెప్తున్నాం తెలంగాణ ఎన్నికల్లో మేము ఇచ్చిన సర్వే నిజమైంది అని. సో వీటికి ప్రామాణికత ఏంటి అంటే మీ సెఫాలజిస్ట్గా మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి అటు ప్రభుత్వం మీద ప్రతిపక్షానికి సంబంధించి ఎలాంటి అభిప్రాయాలు తీసుకుంటారు మీరు? ఒక్క విషయం ఇక్కడ గమనించాలి అశోక్ గారు, మీరు ఆల్రెడీ తెలంగాణలో ఒకసారి సక్సెస్ అయ్యారు అని అంటే మీరు ఖచ్చితంగా చాలా ఎక్స్పెరిమెంటల్ గా కాకుండా చాలా ప్రాక్టికల్ గా చాలా ఇన్పుట్స్ ని గ్యాదర్ చేశారనే ఒక విషయం అయితే గమనించుకోవాలి మనం ఇక్కడ. ఓకే, జూపూడి ప్రభాకర్ అన్న వెర్షన్ జూపూడి ప్రభాకర్ అని చెప్తారు, ఎందుకంటే ఎవ్రీ పార్టీ విల్ ఎక్స్పెక్ట్ మేము గెలుస్తామనే ఆలోచన అనేది ఉండడంలో తప్పేం లేదు. బట్ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే 2014 ఎలక్షన్ లో జరిగేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 44% ఓట్ షేర్ ని తెచ్చుకోగలిగారు. వేరే 2019కి వచ్చేటప్పటికి ఆయన ఓట్ షేర్ 49.2% 3% కు పెరిగింది. అంటే ఆల్మోస్ట్ 2014లో జనసేన విడిగా పోటీ చేయలేదు, జనసేన టీడీపీతో ఉంది. వేరే 2019కి వచ్చేటప్పటికి జనసేన విడిగా పోటీ చేసింది. జనసేన 2014 నుండి 14లో ఏదైతే టీడీపీకి సపోర్ట్ చేసిందో 2019లో వాళ్ళతో డిఫర్ అవ్వడం వల్ల జనసేనకు వచ్చిన ఓట్ షేర్ 5.6% ఇక్కడ మర్చిపోకూడదు మనం. సో కమ్స్ టు ఆల్ టుగెదర్ 2024 ఎలక్షన్ ఏంటి అని అంటే ఇట్స్ జగన్ వర్సెస్ యాంటీ జగన్. జగన్ కావాలా, జగన్ గారు వద్దా అనే ఒక రెండు అంశాల మీదనే జరిగింది తప్ప, ఎందుకంటే టీడీపీ వైసీపీ సంక్షేమ పథకాలని మొదటి 3-4 సంవత్సరాలు కూడా పప్పు బెల్లాలు, డబ్బులు వృధా అయిపోతున్నాయి, ఇంకో శ్రీలంక అయిపోతుందని చెప్పిన టీడీపీ అవే వెల్ఫేర్ స్కీమ్స్ ని అంతకన్నా ఎక్కువ మోతాదులో ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు వాళ్ళ మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. సో ఇవన్నీ ఏంటి అని అంటే ఒక కైండ్ ఆఫ్ డైలమా. బట్ వేరే కమ్ టు ఎగ్జిట్ పోల్స్ కి వచ్చేటప్పటికి మీరు ఆల్రెడీ ఇందాక కూడా చెప్పా, తెలంగాణలో సక్సెస్ అయి ఉన్నారు కాబట్టి ఒక పోలింగ్ బూత్ లో ఓటేసి వచ్చిన వ్యక్తి తన అభిప్రాయాన్ని ఖచ్చితంగా మనతో పంచుకుంటాడు ఈ సర్వేస్ చేసేటప్పుడు. అయితే ఆ పంచుకున్న వ్యక్తి నిజం చెప్తాడా అబద్ధం చెప్తాడు అనేది మీరు కానీ నేను కానీ ఎవరు కూడా అనలైజ్ చేయలేము. సో యావరేజ్ గా ఒక 100 ఒపీనియన్స్ తీసుకునేటప్పుడు మీకు యావరేజ్ గా ఒక 60-70% ఒపీనియన్స్ మీరు వాళ్ళు ఏ పార్టీకి అనుకూలంగా చెప్తారో వాటినే మనం ప్రామాణికంగా తీసుకుంటాం. ఇక్కడ మేము సైంటిఫిక్ గా స్టడీ చేసింది ఏంటంటే 2500 పోలింగ్ బూతుల్ని ఎగ్జిట్ పోల్ రోజు మానిటర్ చేస్తే ఒక వ్యక్తి పోలింగ్ బూత్ లోకి వెళ్ళి 3 నుండి 4 సెకండ్ల టైం తీసుకున్నాడు అని అంటే వాడు ప్రీ మైండెడ్ ఓటర్, అంటే ఆల్రెడీ ఎవరికి ఓటేయాలో డిసైడ్ అయ్యి వచ్చి తన ఓటింగ్ ని కంప్లీట్ చేసుకుని బయటకు వెళ్ళిన వ్యక్తి. వేరే 4 సెకండ్స్ కన్నా ఎక్కువ తీసుకున్నాడు అని అంటే తన ఆలోచన ఎంతో కొంత ఆలోచన, అది రాజకీయ పార్టీలు పంచిన డబ్బైనా కావచ్చు, లేకపోతే తన సంక్షేమం ఎంతగా తీసుకున్నాను కాబట్టి నేను జగన్ గారికి వేయాలా వద్దా అనే ఆలోచన ఒకటి కావచ్చు, లేకపోతే టీడీపీ ఎక్కువ సంక్షేమం ఆఫర్ చేసింది కదా సో దాని వైపు మొగ్గు చూపాలనే ఆలోచన కూడా చేయొచ్చు. సో ఆలోచించే ఓటర్ల సంఖ్య ఎంతమంది ఉంది, లేకపోతే ఇమీడియట్లీగా వచ్చిన సంఖ్య ఎంతమంది ఉన్నది అనేది మేము 2500 పోలింగ్ బూతుల్లో ట్రాక్ చేస్తే మెజారిటీ ఆఫ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ యావరేజ్ గా ఒక 52% ఆఫ్ పీపుల్ ఈసారి మేము సైకిల్ కేసాం సార్ అనే ప్రస్తావన తీసుకురావడం అనేది ఒక విధమైన ఇప్పుడు మీరు చెప్తున్న సర్వేలు కావచ్చు, లేకపోతే పీపుల్స్ పల్స్ చెప్పిన దిలీప్ గారు చాలా సీనియర్ మోస్ట్, ఆయన సాక్షి టీవీలో కూడా ఆయన పనిచేసి వచ్చిన వ్యక్తి, జర్నలిజం లో చాలా అనుభవం ఉన్న వ్యక్తి కూడా ఆయన. సో వీళ్ళందరూ ఐడెంటిఫై చేశారు అని అంటే ఎంతో కొంత నిజం లేకన్నా అయితే మీరైతే బయటకు వచ్చి చెప్పే మీ క్రెడిబిలిటీని దెబ్బలు తీసుకునే పరిస్థితి అయితే చేయరు కదా. ఈవెన్ మీరే కాదు నేను కూడా, ఈవెన్ ఇంకా మన జూపూడి ప్రభాకర్ అన్న చెప్తున్నారు, ఆరా మస్తాన్ గారు గురించి చెప్తున్నారు. ఆరా మస్తాన్ గారు మన సౌత్ ఇండియా నుండి, నేను ఇంటర్నేషనల్ స్పేస్ లో పనిచేస్తాను కాబట్టి నేను పెద్దగా వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టలేదు. బట్ సౌత్ ఇండియాలో తెలుగోడుగా చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఏదైనా ఎలక్షన్లు సర్వేలు అని అంటే ఆరా మస్తాన్ గారి పేరే ఎక్కువగా వినబడేది. అలాంటి వ్యక్తి ఈ రోజు వైసీపీకి అనుకూలంగా చెప్పాడని చెప్పి ఆరా మస్తాన్ గారిని కూడా తప్పుపట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అన్ని చెప్పినవన్నీ నిజం అవ్వాలని కూడా ఏం లేదు. జూపూడి గారు అడిగారు, రవికుమార్ గారు, కోన రవికుమార్ గారు మీరు కూడా వినాలి.
బిగ్ టీవీ పీపుల్స్ సర్వే చేసిన వాటిలో మెజారిటీ టీడీపీ కూటమి గెలుస్తుంది. కానీ ఆరామ్ అస్థాన్ గారి ఇప్పుడు రవికుమార్ గారు ప్రస్తావించిన ఆరామ్ అస్థాన్ గారి సర్వే కూడా ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 94 నుంచి 104 స్థానాలు, 94 నుంచి 104 స్థానాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది అని ఆరామ్ అస్థాన్ ఇచ్చిన సర్వే. ఎందుకంటే మేము బిగ్ టీవీ సర్వే చేసింది కదా అని మిగిలిన సర్వేని లేకపోతే ఎగ్జిట్ పోల్స్ని తప్పు పట్టడమో, మాదే కరెక్ట్ వాళ్ళది నిజం కాదని చెప్పడమో చెప్పే ఉద్దేశంగా జూపూడి గారికి పర్టికులర్గా చెప్పే ఉద్దేశం చెప్తారు. ఇది డిబేట్ మాత్రమే. డిబేట్లో మేము చేసాం, మాది ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉందని బలబుద్ధి చెప్పగలుగుతాం. అలాగని పక్కన వాళ్ళు చేసిందంతా తప్పే అని మేము ఎట్టి పరిస్థితులు కూడాను ఆరామ్ అస్థాన్ చేసిన సర్వేని లేకపోతే వైసీపీకి అనుకూలంగా వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని వచ్చిన సర్వేని కూడా మేము గౌరవిస్తాం. ఇక్కడ ఆరామ్ అస్థాన్ గారి సర్వే 94